యాక్చువల్లీ ఓపెన్ చెప్తాను, ప్రభాస్ కోసం వచ్చాము, ప్రభాస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. బీజేఎం అది ఏం దేని కొట్టిండో కూడా అర్థం కదండి. ఆర్టిస్ట్ అనవసరం కట్టి పెట్టారు, మొత్తం ఎత్తు పోవాల్సింది. వీళ్ళ వీళ్ళ శాబ్దం పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తారు. కాకపోతే వీళ్ళ కర్మ, మోహన్ బాబు కర్మ. న్యూజిలాండ్ లో తీసారు, అంతకు మించి లేదు. అంటే ఎవరిని తప్పడడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది. క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు లాగ్గా ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ అన్నదే. ఏదో ఆయనకు తోచింది, ఆయనకు చేయాల్సింది అనేది చేసింది తప్ప ఆయన కోసమే సినిమా తీసుకున్నాడు. అంతకు మించి సినిమాలో అసలు ఆయన కన్నప్ప స్టోరీ చూపెట్టలేదు. ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఫైట్ సినిమా గంత, అంతకు మించి ఏం లేదు. అది కూడా సెకండ్ హాఫ్లో ఏంటంటే ప్రభాస్ వచ్చి శివుడు అనే పేరు తీసుకురావడం కోసమే సినిమా. ఈయన శివయ్య అంటే ఆయనకు మూర్తి అది ఉంటుంది కాబట్టి ఆ ఒక్క సీన్ కోసమే ప్రభాస్ని తీసుకొచ్చి ఆ 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే జీరో అండి స్టోరీ. సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ఓకే, మనం పెట్టిన మనకి వాచబుల్ సినిమా. అసలు కన్నప్ప స్టోరీ పెట్టినప్పుడు కన్నప్ప స్టోరీ తీయకుండా ఏదో రొమాన్స్ స్టోరీ పెడతాడు, అర్థం కాకుండా ఫస్ట్ 2 మినిట్స్కి సాంగ్ పెడతాడు. ఆ బీజిఎం సరిగ్గా ఉండదు, ఏదో బీజిఎం కొడతాడు, ఆ బీజిఎం కూడా ఎవరికి అర్థం కాదు. సో మనకు స్టోరీ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, అది కూడా చేయడు. ఏదో వస్తాడు, హీరోని లవ్ చేస్తాడు, పోతాడు, సాంగ్స్ వేసుకుంటాడు, అంతకుమించి సినిమాలు ఏం లేదండి. సెకండ్ హాఫ్లో కూడా ఓన్లీ శివయ్య అనే పేరు కోసమే తప్ప ఏం లేదండి అంతగానం. లేదు ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలాసేపు ఉంది, ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ ఉంటుంది సీక్వెన్స్, అంతే అదిరిపోయింది. ఆ ఆరా కానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ హీ డిడ్ ఎ గ్రేట్, సీరియస్లీ బాగుంది. రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, సూపర్ ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా ఆయన ఉన్న 15-20 మినిట్స్ పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమాలు కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటుందండి ఇది, అంతే కొంచెం భక్తిపరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరిని తప్పడడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది. లైక్ క్యామియో మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న క్యామియోస్ చేశారు కదా, క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించే కానీ అంత మించి ఓకే అన్న అంతే. లేదా నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చాను, ఇంకా చూసాను, అయిపోయింది, వెళ్తున్నాను. సో ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగా చాలా అనిపించింది. మిగిలిన దాంట్లో ఎక్కడ క్వాలిటీ అయితే కనపడలేదు. ఆయన షో ఆయన మొత్తం సినిమా మొత్తం ఆయన మొత్తం కాదు, ఆయన చాలా బాగా చేశారు అండ్ అందరూ బాగా చేశారు. హైలైట్ పాయింట్స్ ఏమన్నా? అన్ని బాగున్నాయండి. యాక్చువల్లీ హైలైట్ పాయింట్స్ అని కాదు, అన్ని బాగున్నాయి. ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కొద్దిగా బెటర్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, భక్తి సినిమాలు తీసినప్పుడు బేసిక్గా నేను ఏంటంటే సినిమాలను విమర్శించను, నాకు నచ్చదు సినిమాలను విమర్శించడం అంటే. కానీ ఇది ఒక హిందూ మతం గురించి అండ్ ఒక భక్తి సినిమా కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మన సినిమాలను, మన సంస్కృతిని కొద్దిగా కాపాడే మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్స్ని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. హీరోయిన్ మన డ్రెస్ కానీ లేదంటే పాటలు కానీ కొద్దిగా ఏదో నాకు డిస్టర్బెన్స్గా అనిపించింది, అనవసరమైనటువంటి అన్నీ అనిపించింది. చాలా బాగుంది, చాలా డైరెక్టర్ చాలా బాగా తీసాడు. ఈ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కదా, చాలా తప్పు, చాలా బాగుంది. ఈ జనరేషన్కి సరిపడట్టు తీసాడు. వీళ్ళ శాబ్దం పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తారు. కాకపోతే వీళ్ళ కర్మ, మోహన్ బాబు కర్మ. ట్రోలింగ్ చేస్తాం అనేది వాళ్ళ చేతులారా చేసుకున్నా కానీ చాలా బాగా తీశారు. హ్యాట్స్ ఆఫ్ చాలా బాగుంది. ఎందుకంటే ఆ కన్నప్పు చూసాం, ఇది చూద్దామని వచ్చా. మోహన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. నోటితో చేసుకుంటున్నారండి, సినిమా మాత్రం చాలా బాగా, చాలా బాగుంది, సూపర్. సినిమా బాగానే తీశారు, క్లైమాక్స్ బాగా చేశాడు విష్ణు. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ ట్రోలింగ్ వైజ్ వరకు లేదు, పర్లేదు, డీసెంట్ మూవీ, బాగుందండి. డీసెంట్ ఎంట్రీ, ఎలివేషన్, ప్రభాస్ కోసం ఎలివేషన్ అంటే లేదు, ఫ్యామిలీ రావచ్చు. జీరో వల్గారిటీ, నార్మల్గా ఉంది, బేసిక్. ట్రోలింగ్ వరకు అయితే లేదు, ఇట్స్ గుడ్. సినిమాలో ప్లస్ అంటే మన క్యామియోస్, అన్ని క్యామియోస్ ప్లస్. సూపర్. ఆయనకేంటి కొంతమంది బాగాలేదు అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, ఆయన డీసెంట్ ఎంట్రీ అది. ఏడుస్తే కళ్ళు తీసి శివయ్య పెడతాడు,
ఆ సీన్ అయితే అసలు ఎమోషనల్ అంతే. శివుడిని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ సీన్ గురించి ఆడవలసిందే, అంత బాగుంది. శివయ్య అంటేనే శివయ్య అంతే. సినిమా అంతా బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు లాగ్గా ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ అన్నదే. అవునన్న కరెక్టే, బాగాలేదంటే కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు, ఇలాంటి దేవుడి సినిమాలు చెప్తే ఎవరికి నచ్చావు అన్నీ చూపించారా, అలాంటివి అయితే నచ్చుతాయి. కానీ ఇలాంటి సినిమాలు కూడా జనాలు కూడా చూడాలి. ఇలాంటి కథ పురాణాలు తెలుసుకోవాలి. అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు ఎన్ని త్యాగాలు చేశాడు ఏంటి, అవన్నీ చూస్తేనే తెలుస్తుంది. సినిమా అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంతకు ముందు విష్ణు కన్నా ఈ విష్ణు అన్నయ్య చాలా బాగా చేశాడు. ప్రభాస్ అన్న లుక్ అయితే మామూలుగా లేదన్న. శివప్రభాసుడు అని మన బ్రహ్మానందం గారు చెప్పారు కదా, నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది మూవీ. ఓకే అండి, ఆఫ్టర్ ప్రభాస్ బాగుంది. ఓకే ఫ్యామిలీ ఆర్సం ఓకే, కానీ ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే, వేరేది ఏం లేదు. మన పేరెంట్స్ కి నచ్చుతుంది. ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి పెద్ద ఏం ఎక్కదా. ఈ జనరేషన్ వాళ్ళు తీస్తే ఈ జనరేషన్ నచ్చాలని ఏముందన్న. ఈ ఒక సినిమా అన్ని ఇట్లా అవ్వాలి కదా, ఈ జనరేషన్ వాళ్ళు తీస్తే. అన్ని దేవుడి సినిమా అన్న, ఏం కామెంట్ చేస్తావు. ఒకసారి చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు. ప్రభాస్ అన్న ఎంట్రన్స్ చాలా బాగుంది. ప్రభాస్ అన్న సెకండ్ హాఫ్ 20 minutes కంటిన్యూస్ గా మొత్తం ఏడిపించే సీనే ఉంది. మరి విష్ణు అన్నది బాగానే ఉంది. సినిమా అయితే బాగుంది. లే ప్రభాస్ వచ్చినాక ఇంకా సినిమా వైబ్ బాగుంది. ఇంకా ప్రభాస్ వచ్చి వేరే అన్న, హీరోని మాత్రం మామూలుగా లేదు, హాట్గా ఉంది. స్లో ఏం లేదు, కాకపోతే మధ్యలో భక్తి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అనిపిస్తుంది. కానీ ఏం లేదు బాగుంది, అన్ని బాగున్నాయి. కాకపోతే ప్రభాస్ వచ్చినప్పుడు ఇంకా అసలు వేరే అనిపించింది. బాహుబలి 3 వచ్చినట్టు అనిపించింది నాకైతే.